ఎక్కడికి పోయిన వాడు? వాడా మర్యాద, నా మొగునికి మర్యాద ఇచ్చి మాట్లాడు. కడుపుతో ఉన్నావని ఆలోచించకుండా కట్నం కోసం ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినాడు వాడు ఒక మనిషి. వానికి నేను మర్యాద ఇవ్వాలా? మరి నువ్వు చేసింది ఏంద్రా? నీ పిల్లం కూడా కడుపుతోటే ఉంది కదా, దాన్ని కూడా నువ్వు కట్నం తెమ్మని పంపించినావు కదా. మనకు తల్లి లేదు కావచ్చు, మా అత్త నన్ను తల్లిలాగా చూసుకుంటుందిరా. ఇప్పుడు కూడా కట్నం కోసం వాళ్ళు నన్ను పంపలేదురా, నా అంతటా నేనే వచ్చిన. పా నీ పిల్లాన్ని తీసుకురొద్దు పా. అల్లుడు ఇప్పుడేస్తాను అంత మంచేనా? బాధెందుకు మందలిస్తున్నా అత్తమ్మా? వాటికి ఇప్పుడే బుద్ధి చెప్పి తీసుకొస్తానా? ఎందుకే ఏమైంది? నువ్వు బుద్ధి చెప్తే మీ తమ్ముడికి బుద్ధి చూడేంది? ఆయన తెలిసి ఉండదా? నేను ఏమన్నా అని మీరు అంతా రెచ్చిపోతారు. అసలు నేను ఏం తప్పు చేసినా? అసలు నువ్వు మాట్లాడగలడు, నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయినావు. ఏం తప్పు చేసినావా? నైసిని విలువద్దమ్మా, తెలుస్తుంది. అది ఇంత లేదు, వాడు ఎన్నో బయట కూర్చున్నట్టున్నది. నేను తీసుకొస్తా. ఏదో అల్లుడు అని ఇన్ని రోజులు ఒప్పి పట్టుకుని ఉంటాను కానీ నైసి 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 అత్తమ్మా అలా నైసి లేదు. ఇంతసేపు ఆనే కూర్చున్నది కదా, మరి ఎటు పోయింది? అగో ఈయనే కూర్చుండే, మరి ఎటు పోయింది? నైసి ఎటు పోయిందంటే ఇక్కడ చూద్దాంపా. ఇంకా పెద్దమ్మ ఇంటికి ఇట్లా పోయింది అయ్యింది. అరే నైసి అక్కడ లేదా? అదే అడిగిపోతుంది, ఎన్నో ఉంటది. మనసులో టెన్షన్ పెట్టు, దానికి అలవాటేనా? ఏం మాట్లాడతాను నువ్వు? కూర ఇడవేంది? మా కొంప తీసి నా బాయిల దీనికి చచ్చిపోయింది అది. మా నా మీదకి వస్తుంది మళ్ళా. అక్క మా బిడ్డ వచ్చిందా? ఇటు రాలేదా? అప్పుడు మరి ఇటు పోయింది. పెద్దమ్మా ఎండలు వచ్చినావు. నైసి ఇటు వచ్చిందానే? రాలే. అయ్యో ఎటు పోయిందో ఏమో. ఏమైంది బిడ్డ? లేదు ఎటు పోయిందో ఏమో కనబడతలేదు. నైసి మీటి కంచెలు ఇక్కడికి ఎప్పుడు వచ్చిందిరా? నిన్ననే వచ్చింది పెద్దమ్మ. నా దరిద్రం కొట్టు తమ్ముడు ఉన్నాడు కదా, కట్నం కోసం వేధించిండట దాన్ని. అందుకని అది నిన్న వచ్చింది. ఎటు పోయిందో ఏమో, అది ఎవరికి చెప్పక తేకపోయింది.
చెప్పక చేయక పోడు ఏంది మీ అత్తలేదా ఇంట్లో? ఉంది పెద్దమ్మ ఇంట్లోనే. మా అత్తతోటి ఇక్కడ చెట్టు కింద కూసుటా అని చెప్పిందట. ఆడ చూస్తే లేదు. పుల్లా కట్టుతోటి ఉంది, ఆయనతో ఏమైనా చేసుకుందో ఏమో. ఆడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా లేదు అత్తమ్మ. మరి ఎటు పోయిందన్నది? ఇగో పెద్దమ్మకి ఇట్లా అన్నది. ఆ పొల్ల ఏమైనా చేసుకుందో ఏమో అనేసి అన్నది. అబ్బో నువ్వు గంత మాట అనకి. నాకు కూడా భయం అవుతుంది అది ఏమైనా చేసుకుందేమో అని. నీ తమ్ముడు చూసినావా ఇంకా ఇంటికాడ నిలబడ్డాడు. పిల్ల ఎటు పోయిందన్న రంది కూడా లేదు. ఇక బావి కాడ చూసొద్దాం దా అత్తమ్మ. మమత ఏడమైంది నా బిడ్డ. దానికి ఏమన్నా కావాలా కానీ నీ తమ్ముడు అసలే ఏడిచిపెట్టా నేను. నువ్వేందా అత్తమ్మ ఈడ్చిపెట్టేది? నేనే ఈడ్చిపెట్టామని నరికి నరికి పోగులు పెడతా. నైసి ఏడున్నవే. ఇదంతా కాదు కానీ అత్తమ్మ పా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం వాడి మీద పా. అగో బావ నమస్తే. ఎప్పుడు వచ్చినావే? ఇందా చెల్లి వచ్చింది కదా, చెల్లెతో అంత అయిపోవు కదా. అమ్మా అమ్మా లోపలికి పోయినావు బావా, బయట కూర్చున్నావు. ఏమైంది బావ, ఏం మాట్లాడవు? మీ అక్క ఇటు పోయింది? మా అక్క కూడా మీ అమ్మతోనే పోయింది చూడడానికి. అమ్మా మమతా ఎటు వేరే? అవునే చెల్లేదే. మీ చెల్లె కనిపించలేదు. అనిపించలేదా? ఎటు పోయినట్టు? అవు బావా చెల్లేది. ఆయన ఏం మాట్లాడతారా? ఆయన ఏం మాట్లాడాడు. చేసిన కనుక నేను చేసిండు కూర్చున్నాడు. దానికి ఏమన్నా కావాలి కానీ మంచిగా ఉండదు చెప్తానా. బావా అసలు ఏమన్నావు చెల్లని? అయినా నువ్వు మనిషివా అనే? అది ఇంట్లో ఉన్నదా లేదా చూసుకో కొంచెమన్నా. గని ఎందుకంటే నువ్వు చేసిందంతా గైనే. బావా నా చెల్లెకి ఏమైనా కావాలి మంచిగా ఉండదు చెప్తున్నావు. చూసినావా అక్క గల్లబట్టిండు. ఏ ఇవ్వనివిరా నువ్వు? అవునేమ్మా నిన్న చెల్లి వచ్చింది. ఎందుకు అతను అడితే వడ్డేనంటే ఇది నా జరిగే భావతం. నా బావ మంచోడు నా బావ మంచోడు అని చెప్పిన ఎవడు అంటాను ఇప్పుడు. ఏ నువ్వు మాట్లాడి చెప్తున్నా. అవునే నా చెల్లెకి ఏమైనా కావాలి నిన్ను నీ తమ్ముడిని ఇద్దరిని నరుకుతా చెప్తున్నా. నీకు కూడా చెప్తున్నా నా చెల్లెకి ఏమైనా మంచిగా ఉండదు చెప్తున్నా. నువ్వేనా అనేది? అరే బావ కల్లా పడతావారాను? నీకెంత ధైర్యం? మా ఆయన మీద చేతి పడితే మంచిగా చెప్తున్నా. ఏ ఆతో ఇంకేం మాట్లాడుతున్నావే? అరే నువ్వు ఎప్పుడైతే నా గల్ల పట్టావో నా దృష్టిలో చచ్చిపోయావు. ఇంకోటి చెప్తున్నా నా చెల్లెకి ఏమన్నా కావాలి. అదే 10 మంది చంపుతుంది కానీ అది చస్తుందా? ఏ మళ్ళా మాట్లాడకు. అరే చెల్లెందుకు బాగా ఏ ఎంకలాడు లేదు ఏం లేదు. వాడి పోలీస్ స్టేషన్ ఎంత సారీ. ఏందే నీ అత్తగారు అండ దూసుకొని మొత్తం వీ నాగం చేయాలనుకుంటాను అనే. అబ్బా అత్తమ్మ వచ్చిన వానే నీకోసమే ఎదురుతున్నా. ఇంతసేపు బాగా ఎగిరి కదరా, ఇప్పుడు మా అత్తమ్మ వచ్చింది మాట్లాడు. మీ అత్తమ్మ ఏంది? నా బిడ్డను వెనకటిమని చెప్పిందా మీ అత్తమ్మ? అత్తమ్మ నువ్వెందుకు వచ్చినావే? వాడు ఏం చేసినా నీకు తెలుసా? ఆహా అన్ని చేసి ఏందన్నట్టు మెల్ల నటిస్తామని మీ అత్తమ్మని రప్పించుకున్నావు అంతేగా? ఏం మాట్లాడుతావు అసలు? వాడు ఏమన్నాడు? కట్నం అని అడిగిండు. అయినా మీ పిల్ల ఉత్తగల కట్నం లేకుండా వచ్చింది. అలాంటి మాత్రం కట్నం అడిగినందుకు ఉండాలందరూ కుడతారు మన మీద. కట్నం కావాలంటే కట్నం తెమ్మని అడగాలి. కట్నం తెలియదని ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు నీ అల్లుడు. ఏదత్తమ్మా ఏం మాట్లాడుతున్నాను? అయినా ఏ పాటించారు నాకు కట్నం? అది మాకున్న విశ్వాసం. పెళ్ళెప్పుడు ఎందుకు అడగలేదు? పెళ్ళెప్పుడు నువ్వు రాలే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అయినా ఈ మొద్దు మొహానికి ఎప్పుడో చెప్పినా నా బిడ్డ ఉందిరా పెళ్లి చేసుకోవాలి. విన్నావా? ఇప్పుడు బాగా అయిందా? దాని ఎవరితో పెళ్లి చేసుకొని ఇప్పుడు అత్తరా అని చెప్తే ఇక్కడికి వచ్చి నిలబడ్డది ఏమైంది? ఏం జరుగుతుంది? ఇప్పటికైనా ఏముంది, భర్తలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా బా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? చేసుకున్న పెళ్ళని సంతోషపెట్టడం తెలియదు కానీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అది కడుతోడు ఉన్నదని కూడా ఆలోచించినావా నువ్వు ఇంతకు? ఇంటి అల్లుడివి ఆయన తెలివా నీకు? వీళ్ళు ఇంట్లో ఏదో పెద్ద విలువనిచ్చినట్టు మాట్లాడుతున్నారు. అల్లునికి ఎప్పుడైనా విలువనిచ్చిరా వీళ్ళు? ఏంది నీకు విలువిచ్చేది? నా బిడ్డకి ఏమైనా కావాలని మంచిగా కూడా చెప్తానా? అల్లుడు అల్లుడు అని బాగా అంటున్నావు. నువ్వు అల్లుడు లేకుంటే వీళ్ళు కూడా నువ్వు అల్లుడు అని విలువిస్తుంది. నీకే విలువియాలరా? నువ్వు విలువించే లెక్కలున్నావా? ఏందో నువ్వు ఆ ఇంటికి రానట్టుగా ఇక్కడ ఉన్నట్టుగా దిగ మాట్లాడతాను. నీ తమ్ముడింటికి రావా? నేను రాను. ఇది నా ఇల్లు. నేను వచ్చే వరకు నేను ఈయనే ఉంటా. అవును నా కోడల్ని నా బిడ్డ లెక్క చూసుకుంటా. ఇదే నా మేనత్తలు పట్టుకొని బాగా ఎగురుతున్నావు కదా. ఏం చెప్తావు సుత్తపడి కూడా? అరే రారా, వీళ్ళు ఏం చేస్తారో మనము చూద్దాం.
అమ్మా ఇలా సంగతి తర్వాత చూసుకుందామే, ముందు చెల్లి ఎక్కడ ఉందో వెతుకుందాం పారి. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టరా నువ్వు, మేము చూస్తాం ఇటు. సరే అమ్మా. నైసి 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 ఇక్కడ ఉన్నవే. ఏంద్రా ఏం ఆలోచిస్తారా? ఆలోచించేది ఏమున్నది అత్తమ్మ, పుసుక్కనది ఏమైనా చేసుకుంటే ఎట్లా? సత్య సావని దానికి నువ్వేం చేస్తావురా? ఓహో పెళ్ళామంటే బాగానే పేమున్నట్టున్నదిరో. ఏహే ప్రేమ అనపాడా, అది చచ్చిపోతే నేరం నా మీదకి ఏడాస్తుందని భయం అవుతుంది. ఏహే గదేదు కత్తరా. అది సావదని నాకు కూడా తెలుసు, కానీ ఎక్కడో కొడుతుందే నాకు. గట్ల భయపడ్డావి మరి పెళ్ళాన్ని ఎందుకు వెళ్ళగొట్టినవురా? దాన్ని నేనెందుకు వెళ్ళగొట్టినే, దాంతో నస, ఆ నస భరించలేకనే కదా గొడవ పడితే అది వీకింది. అయినా అత్త నేనేం తప్పు మాట్లాడినే? కట్నం తీసుకుని రమ్మన్నా, నా తప్ప? తప్పే ఉందిరా, తప్పే లేదు. అయినా దాని మూతి మీద అన్నట్టు నా బిడ్డని పెళ్లి చేసుకోరా. సరే అత్త, ఫస్ట్ అయితే దీన్ని పీడ విరగడ కానీ. ఎటు వేడినే మమతా.